యూపీలో ఓ ఘోరం జరిగింది. సోషల్ మీడియాలో ఓ వీడియో జనాలను వణికించేసింది. ఓ యువతి శరీరం కాలుతూ ఉండగా మెట్లపై నుండి నడుచుకుంటూ వస్తూ కుప్పకూలిపోయింది. మరో వీడియోలో ఆ యువతి భర్త అత్త కలిసి జుట్టు పట్టుకుని ఆ యువతిని దారుణంగా హింసిస్తున్నారు. ఈ వీడియో సర్క్యులేట్ అవుతూ ఉండగానే ఆ యువతి చనిపోయింది. చనిపోయిన ఆ యువతి పేరు నిక్కీ బట్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నిక్కీ హత్య కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆగస్టు 23, 2025 రాత్రి సమయం గ్రేటర్ నోయిడా శివార్లోని ఫోరెస్ట్ ఆసుపత్రి నుంచి పోలీసులకు ఓ కాల్ వచ్చింది. తీవ్రంగా కాలిన గాయాలతో ఓ యువతిని ఆసుపత్రికి ఓ వ్యక్తి తీసుకొచ్చాడు. ఆమె పరిస్థితి క్రిటికల్ గా ఉంది. బతికే అవకాశాలు తక్కువ. మేము సఫ్దార్గంజ్ ఆసుపత్రికి రికమెండ్ చేశామని చెప్పారు. ఆ మాటలు వినగానే కాస్నా పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. కానీ అప్పటికే నిక్కీ భట్ అనే యువతి చనిపోయి ఉంది. ఆమె భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. కేవలం నిక్కీ అక్క కాంచన మాత్రమే అక్కడుంది. ఆమె జరిగిన విషయమంతా పోలీసులకి పోసగుచ్చినట్టు చెప్పింది. అలాగే ఆమె దగ్గర ఉన్న వీడియో కూడా పోలీసులకు ఇచ్చింది. తన చెల్లెలను చంపుతుండగా వీడియో తీసింది అక్క. దీంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. రూబస్ గ్రామానికి చెందిన బికారీ సింగ్ తన ఇద్దరు కూతుళ్లైన కాంచన్ మరియు నిక్కీలకు పెళ్లి చేయాలనుకున్నాడు. పెద్ద కూతురు కాంచన్ కు సిర్సా గ్రామానికి చెందిన రోహిత్ తో సంబంధం కుదిరింది. అయితే ఈ కాంచన్ చెల్లెలు కూడా చాలా అందంగా ఉంటుంది. హీరోయిన్ మాదిరిగా ఉన్న ఆమెను చూసి పెళ్లి కొడుకు రోహిత్ తమ్ముడు విపిన్ మొదటి చూపులోనే పడిపోయాడు. తాను నిక్కీని పెళ్లి చేసుకుంటానని తన తల్లి దయావతికి చెప్పాడు. దీంతో వాళ్ళు విపిన్ కు కూడా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. మావాడు కూడా నిక్కీని ఇష్టపడుతున్నాడని చెప్పింది. కానీ తండ్రి ఆలోచనలో పడ్డాడు. ఒకే ఇంటికి ఇస్తే అక్క చెల్లెల మధ్య విభేదాలు వస్తాయని భయపడ్డాడు. పైగా ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా కూడా మరొకరు ఇబ్బంది పడతారని ముందు ఒప్పుకోలేదు. కానీ నిక్కీతో మాట్లాడాడు విపిన్. తన ఇష్టాన్ని చెప్పాడు. ఆ తర్వాత నిక్కీ కూడా తాను విపిన్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. పైగా తనకు కట్నం తక్కువైనా పర్వాలేదు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు విపిన్. ఆమె తల్లి దయావతి కూడా అదే చెప్పింది. తండ్రి బికారీ సింగ్ మాత్రం ఇద్దరికి చెరి సమానంగా కట్నం ఇస్తాను, ఆ విషయంలో లోటు చేయనని చెప్పాడు. ఇద్దరికి చెరో 30 లక్షల కట్నంగా ఇచ్చాడు. ఒకే ఇంట్లోని అన్నదమ్ములైన రోహిత్ విపిన్లకు తన ఇద్దరు కూతుళ్లతో 2016లో పెళ్లి చేశాడు. అయితే అందంగా ఉన్న నిక్కీని విపిన్ మొదట్లో బాగానే చూసుకున్నాడు. అయితే కొడుకు పుట్టిన తర్వాత విపిన్ పెద్దగా పని చేయడం లేదు. బేవార్స్ గా గాలికి తిరుగుతూ ఉండేవాడు. దీంతో నిక్కీ తండ్రికి ఆస్తి ఉందన్న కారణంతో మరో 36 లక్షల కట్నం తీసుకురావాలి, దానితో వ్యాపారం చేస్తానని నిక్కీని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. నీకు ఇవ్వాల్సిన కట్నం ఇచ్చేశారు, మళ్లీ కావాలా, నువ్వే సంపాదించు, మా నాన్న నాకిచ్చే ప్రతి రూపాయి నా కొడుకు కోసం దాచిపెడతాడని చెప్పింది. దీంతో రోజు నిక్కీని చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టాడు విపిన్. దీంతో అదే ఇంట్లో ఉంటున్న నిక్కీ అక్క కాంచన అడ్డు చెప్పేది. తన అత్తామరిదిపై తిరగబడింది. నా సోదరుని గాని కొడితే ఊరుకోను, పోలీసులకు చెబుతానని చెప్పింది. దీంతో ఆమెపై కూడా భర్త రోహిత్ అత్త దయావతి చేయి చేసుకున్నారు. కానీ నిక్కీని మాత్రం రోజు తన్నటం కొట్టడం చేసేవారు. తన తల్లి దయావతి రెచ్చగొడుతుంటే తన 5 ఏళ్ల కొడుకు ముందే విపిన్ చిత్రహింసలు పెట్టేవాడు. కొడుకు అమ్మను కొట్టద్దని చెప్పినా కూడా వినేవాడు కాదు. పాపం ఆ చిన్నారి ఎంత మానసిక వేదనకు గురై ఉంటాడు. ఈ క్రమంలోనే కాంచన తన తండ్రికి విషయం చెప్పింది. అయితే తానొచ్చి మాట్లాడతాను, అల్లుడు సంగతి ఏంటో పోలీసుల దగ్గరే తెలుస్తానని చెప్పాడు. కానీ ఇక్కడే నిక్కీ కాంచన్లు తప్పు చేశారు. తండ్రిని అనుమతించలేదు. తాము చూసుకుంటాం, ఇద్దరం ఉన్నాం కదా అని చెప్పుకొచ్చారు. దీంతో తండ్రి కూడా వెనక్కి తగ్గాడు. అయితే తాము ఎంత హింసించినా కూడా నిక్కీ మాత్రం కట్నం తెచ్చేందుకు అస్సలు ఒప్పుకునేది కాదు. పైగా వీరిని చూసి కాంచన్ కూడా భర్త రోహిత్ ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. కానీ వరి విపిన్ లా మాత్రం సైకో కాదు. అయితే నిక్కీ ఎంతో వేదనను అనుభవించింది. తన కొడుకు కోసం భర్త దగ్గరే ఉండాలనుకుంది. దీంతో తాము ఎంత కొట్టినా వెళ్ళడం లేదని ఫైనల్ గా అసలు విషయం చెప్పేశాడు విపిన్. నువ్వు వెళ్లిపోతే నేను వేరే పెళ్లి చేసుకుంటాను, లేదా నువ్వు 36 లక్షలు తీసుకొస్తే నా ఇంట్లో ఉంటావు, లేదంటే లేదని బెదిరించాడు. మరి మా నాన్న కట్నంగా ఇచ్చిన 30 లక్షలు ఇచ్చేస్తే ఇప్పుడే వెళ్లిపోతా, నా డబ్బు నాకు తెచ్చివ్వమని నిలదీసింది నిక్కీ. అంతే. ఆ మాటలు అన్న తర్వాత ఇంకా దారుణంగా మరింత తిరగబడి కొట్టారు. మరోవైపు కాంచన్ తన సోదరుని కాపాడుతూ వచ్చేది. కానీ నిక్కీని మాత్రం కొడుతూనే ఉండేవారు. అయితే నిక్కీ మాత్రం ఇంట్లోనే ఉండేది కానీ పుట్టింటికి మాత్రం వెళ్లేది కాదు. కాబట్టి ఇక్కడ రెండో ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదు. విడాకులు ఇవ్వాలంటే దీనికి 30 లక్షలు ఇవ్వాలా, దీన్ని చంపేస్తే పోలా అనుకున్నారు. అందుకు పక్కాగా ప్లాన్ వేశారు. నిక్కీని విపరీతంగా కొడుతూ ఉండడంతో శబ్దం విని కాంచన్ వెళ్ళింది. కానీ అత్త బెదిరించింది. దగ్గరగాని వస్తే నిన్ను కూడా చంపేస్తామంది. భర్త ఆమెను లోనికి వెళ్ళమన్నాడు. చంప మీద కొట్టాడు. కానీ కాంచన్ వెళ్ళలేదు. తన సోదరుని కొడుతుంటే వీడియో తీసింది. 2 నిమిషాల వీడియోని తన తండ్రికి పంపించింది. కానీ కాంచన్కి చంపుతారన్న విషయం తెలియదు. కొడుతున్నారనుకుంది కానీ చంపుతారని అస్సలు ఊహించలేదు. కాంచన్ వీడియో తీయకుండా లోనికి వెళ్ళమని కొట్టాడు భర్త రోహిత్. కానీ ఆమె కొడుకు కాస్త పెద్దవాడు కావడంతో తండ్రిని ఎదిరించాడు. మరోవైపు నిక్కీ కొడుకు కూడా అమ్మను కొట్టొద్దని ఏడుస్తూ ఉన్నాడు. కానీ ఎంతలోనే దారుణంగా తిన్నర్ను విపిన్ నిక్కీ ఒంటిపై పోసి
చేశాడు. కొడుకును దూరంగా నెట్టేశాడు. అత్త దయావతి అగ్గిపుల్ల గీసి కోడల మీద వేసింది. అంతే, చిన్నారి ముందే తల్లి నిప్పుల కొలిమిలో కాలిపోతూ ఉంది. తన ప్రాణాలు కాపాడేందుకు అక్క వస్తుందన్న ఆశతో శరీరం కాలుతుండగా కేకల వేస్తూ మెట్లు దిగుతూ కనిపించింది. అది చూసిన కాంచన్ వణికిపోయింది. కానీ వెంటనే ఫోన్ లో రికార్డ్ చేసేసింది. తను కిందికి వెళ్లకుండా భర్త పట్టుకున్నాడు. కాసేపటికే కింద మెట్టు వరకు వచ్చిందో లేదో నిక్కీ కుప్పకూలిపోయింది. కాంచన్ గట్టిగా కేకలేసింది. తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది, నాన్న నిక్కీని చంపేశారు, నువ్వు రా ప్లీజ్, నాకు భయంగా ఉందని చెప్పింది. కానీ విపిన్ వెంటనే నిక్కీ ఒంటిపై మంటలార్పాడు. తన సోదరుడు కాంచన్ కలిసి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే కొన ఊపిరితో ఉంది. 90% పైగా గాయాలయ్యాయి. కానీ రాత్రి సమయం కావడంతో దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసి వెళ్లిపోవాలనుకున్నారు. కానీ ఫోరెస్ట్ ఆసుపత్రి డాక్టర్ సరిగ్గా ఆ సమయంలోనే మెయిన్ గేట్ దగ్గర ఉన్నారు. మా చెల్లెల్ని బ్రతికించమని కాంచన్ డాక్టర్ ని వేడుకుంది. కానీ కారులో ఉన్న నిక్కీని చూసి డాక్టర్ షాక్ అయ్యాడు. ఆమె బ్రతికే ఛాన్స్ లేదని గ్రహించి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమన్నాడు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు కూడా ఫోన్ చేసి చెప్పేశాడు. పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కానీ పోలీసులు వచ్చే టైంకే సోదరులు పారిపోయారు. దయావతి కూడా పారిపోయింది. అయితే తన భార్య ఆత్మహత్య చేసుకుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు విపిన్. ఆ పోస్టు ఆధారంగా అతన్ని పోలీసులు ట్రేస్ చేశారు. మరోవైపు కాంచన్ తీసిన వీడియోలు వాట్సాప్ ద్వారా వైరల్ గా మారాయి. విపిన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అతన్ని తమదైన శైలిలో విచారించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నాడు. అయితే కోర్టులో ప్రవేశపెట్టే ముందు ఆసుపత్రిలో మెడికల్ చెకప్ చేయించేందుకు విపిన్ ను బయటకు తీసుకొచ్చారు. అదే క్రమంలో సీన్ రీక్రియేషన్ కోసం అతని ఇంటికి కూడా తీసుకెళ్లారు పోలీసులు. కానీ వేగంగా ఎస్ఐ నుంచి తుపాకీ లాక్కొని ఇంటి వెనుక వైపుకు పారిపోయాడు. వెంటనే పోలీసులు అతన్ని వెంబడించారు. కానీ ఆ తుపాకీతో పోలీసుల మీదకే కాల్పులు జరిపాడు. అయితే ఓ చోట పారిపోతూ కింద పడ్డాడు విపిన్. ఆ తర్వాత లేచి పారిపోతూ ఉండగా మరో ఎస్ఐ విపిన్ కాలు మీద కాల్చడంతో కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతన్ని జిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇక నిక్కీని చంపిన నిందితుడిని పోలీసులు కాల్చారనే వార్త మీడియాలో వైరల్ గా మారింది. ఇది తెలిసిన విపిన్ తల్లి బుర్కా ధరించి కొడుకును చూసేందుకు వచ్చింది. కానీ అది పెద్ద ఆసుపత్రి కావడంతో ఆమెకు ఎక్కడ కొడుకును చూడాలో కంగారులో అర్థం కాలేదు. దీంతో అక్కడే మఫ్తీలో ఉన్న ఓ పోలీస్ అధికారిని ఆమె అడిగింది. విపిన్ అనే వ్యక్తిని పోలీసులు కాల్చారు, అతనికి ఎక్కడ చికిత్స అందిస్తున్నారని అడిగింది. వెంటనే అతనికి అనుమానం వచ్చేసింది. ఆ బుర్కాలో ఉంది విపిన్ తల్లి కావచ్చని గ్రహించిన ఆ అధికారి ఆమెను విపిన్ దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న మరో 4 పోలీసుల సమక్షంలో బలవంతంగా బుర్కా తీయమని ఆదేశించడంతో ఆమె తీసింది. ఇంకేముంది, ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. విపిన్ సోదరుడు రోహిత్ పరారీలో ఉన్నాడు. కాంచన్ ఫిర్యాదు మేరకు పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఆ కట్న పిశాచుల వార్త యూపీలోనే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. అయితే నిక్కీ తండ్రి మాత్రం సీఎం యోగిని వేడుకొన్నాడు. మీ పోలీసులను కాలు మీద కాకుండా గుండెల్లో కాల్చమని చెప్పి ఉంటే బాగుండేది, నాకు మనశ్శాంతిగా ఉండేది. కనీసం చివరి చూపు కూడా చూసుకొనివ్వలేదు. ఇలాంటి హంతకుల ఇంటిని బుల్డోజర్లతో కూల్చేయాలని మీడియా ముందు సీఎం యోగికి విజ్ఞప్తి చేసుకున్నారు ఆయన. మరో కూతురుకి ఇలాంటి మరణం రావద్దంటే ఇదే చేయాలని వేడుకొన్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడికి ఎలాంటి శిక్ష పడాలి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి.